హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పటికి వచ్చేసి 294 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. ఇప్పుడు మెయిన్ రీజన్ ఈ వీడియో తీయడానికి ఏంటంటే, మా వెస్లీ గారు 2 days బ్యాక్ నోస్లో అయితే న్యూస్ పేపర్ పెట్టుకున్నారండి. కొంచెం రోల్ చేసి పెట్టేసింది. అయితే అది అంత డేంజర్ అయితే అనిపించలేదు, కానీ ఇంతకు ముందు ఒకసారి దానిమ్మకాయ గింజ పెట్టినప్పుడు మేము వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ మేడం చక్కగా తీసేశారు. ఇప్పుడు న్యూస్ పేపర్ కొంచెం లోపలికి పెట్టేసిందండి తను. కొంచెం నాకైతే భయం అనిపించింది. మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి 10:30 అట్లా అయింది టైము. అప్పటికీ ఉన్నారు డాక్టర్స్, అందరూ నర్సెస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అయితే వెంటనే ఎమర్జెన్సీ ఓపీ అయితే రాసినాక మమ్మల్ని అక్కడ ఎక్విప్మెంట్స్ లేవని చెప్పేసి చిల్డ్రన్ వార్డ్కి అయితే పంపించారు. అక్కడ ఏంటంటే మేము మా వెస్లీ షానికి హెల్త్ బాగోపోయినప్పుడు మేము ఎవరి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాము, వాళ్ళ అమ్మాయి అంటే డాక్టర్ మేడం అక్కడ ఉన్నారు. ఓకే, నాకు హ్యాపీగా అనిపించింది. మనకి తెలిసిన మేడమే కదా, తీసేస్తారు ఓకేలా అనుకున్నాను. కానీ ఆ మేడం కూడా ట్రై చేశారు. అక్కడ వాళ్ళని అడిగారు అనమాట, నర్సెస్ వాళ్ళని, మేడం అవి మన దగ్గర అయితే లేవు ఎక్విప్మెంట్స్ అని చెప్పారు. సరే కదని చెప్పేసి ఆ మేడం ట్రై చేద్దామని ఒక ఎన్ఎస్ ట్యూబ్ టైపు లాంగ్ది తీసుకొచ్చినాక మా వెస్లీ నోస్లో పెట్టారు. ఒక 2 times ట్రై చేసింది. మా వెస్లీ ఏమో పేచి పెట్టేస్తుంది, కుదరడం లేదు. సరే కదని చెప్పేసి ఆ మేడం అన్నారు, న్యూస్ పేపరే కదండి, భయపడొద్దు, మీరు ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళు టార్చ్ లైట్ పంపించి మైక్రోస్కోప్ ద్వారా తీసేస్తారు, ఏదో సంథింగ్ ఇండోస్కోప్ ఏదో అన్నారు. సరే కదని చెప్పేసి ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి మేము వెంటనే రిటర్న్ వచ్చేసాము. అప్పటికి 11 అయిపోయింది. అంటే 1/2 hour ఇక్కడే మొత్తం అయిపోయింది. మేము వెళ్ళేసరికి 10:30 అయింది. 10:30 నుంచి 11 వరకు ఆ హాస్పిటల్లోనే ఉన్నాము, గవర్నమెంట్ హాస్పిటల్లో. నెక్స్ట్ ఈఎన్టీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము, కమలా హాస్పిటల్కి. అదైతే క్లోజ్ చేసి ఉంది. ఇంకా ఎక్కడున్నాయో హాస్పిటల్స్ అని చెప్పేసి చూసేసరికి అది కూడా ఈఎన్టీ హాస్పిటలే. ఆయన మంచి స్పెషలిస్ట్ అనమాట. ఆ హాస్పిటల్కి వెళ్ళాము. అప్పటికి డాక్టర్ అయితే వెళ్ళిపోయారంట. సరే కదని చెప్పేసి మేము అక్కడ రిసెప్షనిస్ట్ని అడిగాము, డాక్టర్ గారు ఏమైనా వస్తారా అని చెప్పేసి. సరే ఎమర్జెన్సీ అయితే వస్తారండి అని చెప్తే ఓకే రమ్మని చెప్పండి అని చెప్పాము. మేము ఎమర్జెన్సీ కార్డులో అయితే 500 ఇచ్చి ఓపీ అయితే రాయించేసాము. ఆ హాస్పిటల్ ఏమొచ్చి సుశ్రుత హాస్పిటల్ అనమాట. అయితే డాక్టర్ గారు అయితే వచ్చారు, మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. అక్కడ కూర్చున్నాము. డాక్టర్ గారు అయితే వచ్చారండి. మేమైతే వెళ్ళాము, లోపల పిలిచారు. పాప ఏ టైంలో పెట్టుకుంది ఏంటనేసరికి నేను 9:30 అట్లా అయిందండి పెట్టుకునేసరికి అని చెప్పాను. సరే అమ్మ, నువ్వు తీస్తాను, నువ్వు 1 minute తీస్తాను నువ్వు పాపని కదలకుండా లెగ్స్ హ్యాండ్స్ పట్టుకోమని చెప్పారు. ఓకే సార్ అని నేనే కూర్చోబెట్టుకున్నాను. మా రాజుని కూడా కూర్చోబెట్టుకుంటే ఏడుస్తుందని చెప్పేసి నేనే వెళ్ళి కూర్చోబెట్టుకున్నాను పాపని. సరిగా పట్టుకున్నాను. అవి తీయడానికి సిజర్ లోపల పంపించారు. మా వెస్లీ భయపడిపోయి పెద్దగా అరిచేసి ఆ హెడ్ని మూవ్ చేసింది. ఇట్లా మూవ్ చేసేసరికి ఆ సిజర్ వెళ్ళి నోస్ అటాచ్ అయిపోయింది. కొంచెం ఇట్లా క్రాష్ టైప్ వచ్చింది. నోస్ అనేది కొంచెం వాప్ అయితే వచ్చిందండి. అయితే పిల్ల కదిలిపోతుందమ్మా పాప, సో తీయడానికి అయితే కుదరదు, మత్తు ఇచ్చి తీయచ్చు అని చెప్పారు. సరే కదా, మత్తు ముందుకే ఓకే సార్ మత్తు ఇచ్చి తీద్దామని చెప్పేసి మేము బయటకు వచ్చాము. ఈ లోపు సిస్టర్కి ఒక లిస్ట్ రాసి ఇచ్చారన్నమాట, స్లిప్. సిస్టర్ స్లిప్ తీసుకుని వచ్చారు. ఆమె చెప్పింది ఏంటంటే, మత్తు డాక్టర్ వస్తారు, మత్తుడు ఇచ్చి అది తీయడానికి 10,000 పే చేయమన్నారు. అసలు నేనైతే చాలా షాక్ అయ్యాను. 10,000 పే చేయడమే కాకుండా 3,000 మెడిసిన్స్ అంట. మొత్తం 13,000 అయితే మమ్మల్ని పే చేయమని చెప్పారు. ఓకేనండి, మేము
ఇంకా ఇంట్లో ఏం చెప్పలేదు, మేము నార్మల్గా వచ్చాము. ఓకే తీపిచ్చేలా ఉందేమని చెప్పేసి, ఓకే ఇది సివియర్ అంటున్నారు కాబట్టి మేము నెక్స్ట్ డే మార్నింగ్ వస్తామని చెప్పేసి వచ్చేసామండి హాస్పిటల్లో. ఒకవేళ పాపకి నిజంగా సివియర్గా ఉండుంటే 10,000 కట్టాలి, ఎందుకంటే పాప కండిషన్ బట్టి. కానీ మా వెస్లీ కొంచెం బ్రీతింగ్ తీసుకుంటుంది, బాగానే ఉంది, మాట్లాడుతుంది, తింటుంది, వాటర్ తాగుతుంది, అన్నీ చేస్తుంది కాబట్టి నాకు అంత భయం అనిపించలేదు. సరే సార్ మేము రేపు మార్నింగ్ వస్తామని చెప్పేసి అన్నాము. ఆ రిసెప్షన్ మేడం అంది, మీరు రేపు మార్నింగ్ వచ్చేలా ఉంటే పాపకి ఏమీ తినిపించకుండా 8 కల్లా వచ్చేసేయండి, మత్తు డాక్టర్ గారు వస్తారని చెప్పారు. ఓకే అంతా బాగానే ఉంది. మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా నేను ఏంటి మేము ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది అని నేను చాలా బాధపడ్డాను. మా హస్బెండ్ గారు కూడా బాధపడ్డారు. పాపను అరుస్తున్నారు, తిడుతున్నారు. తిట్టి చేయడం వల్ల యూజ్ అయితే లేదు, ఎందుకంటే అప్పటికే పెట్టేస్తుంది కదా. ఒకవేళ తనకి పెట్టుకోకూడదు అన్న థాట్ ఉంటే తను పెట్టుకోకపోయేదేమో, ఒకవేళ అంటే తనకు తెలియదు కాబట్టి. ఇంటికి వచ్చేసినాక ఇంకా అందరం పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ నోస్ అయితే కొంచెం వాప్ అయితే వచ్చింది కదండి. ఆ న్యూస్ పేపర్ ఉందో లేదో కూడా నాకు తెలియట్లేదు. సరే కదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మళ్ళీ పంపించాము. అంటే డే టైం అయితే మేడం ఉంటారు కదా, మాకు తెలిసిన మేడమే ఉంటారు కదా అని చెప్పేసి పంపించాము. అయితే అక్కడికి తీసుకుని వెళ్ళినాక న్యూస్ పేపర్ అయితే నోస్లో లేదని చెప్పారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లలతో, కానీ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వాళ్ళకంటూ తెలియాలి కదా. చూడండి మా ఇంట్లో అస్సలు కుదురుండదు, మా షాని కూడా అంతే, అట్లనే తయారైంది. 2 పిల్లలతో నాకు వీడియో తీయడం అయితే పాసిబుల్ కాదు కాబట్టి ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు వీడియో తీస్తూ ఉంటాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? ఎలా ఉంది? బాగుందా? డాక్టర్ గారు నోస్లోకి ఏం పెట్టారు? నోస్లో నువ్వు న్యూస్ పేపర్ పెట్టావు కదా, ఏం పెట్టారు డాక్టర్ గారు? కత్తిరి పెట్టారా? నువ్వు ఏడ్చావా? ఓ ఇంకెప్పుడు పెట్టుకోకమ్మా, పెట్టుకోవాలని చెప్తుంది. మరి చూడాలి. ఫస్ట్ టైం ఒకసారి దానికి గింజ పెట్టింది, ఇది సెకండ్ టైం మాకు ఇట్లా జరగడం. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ 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 చెప్పమ్మా వేసి బాయ్ బాయ్ చెప్పాని. బాయ్ బాయ్ బాయ్. సుశ్రుత హాస్పిటల్ ఎప్పుడు వెళ్ళామంటే 20th ఈ మంత్ వెళ్ళామండి. నిజంగా చాలా దారుణం అసలు. వాళ్ళు చెప్పిన ఫీజు అయితే దారుణం ఏముంది, వాళ్ళు అంటే మన కండిషన్ బట్టి వాళ్ళు చెప్పారేమో అనుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ హాస్పిటల్ మేము వెళ్ళింది.